మీ సెకండ్ యూనిట్ నేమ్ పర్మియబిలిటీ. అసలు మనకు పర్మియబిలిటీ ఇన్ని నార్మల్ టర్మ్స్లో పర్మియబిలిటీ అంటే ఏంటి? ఎవరికన్నా ఐడియా ఉందా పర్మియబిలిటీ అంటే? మాట్లాడండి, అన్మ్యూట్ చేయండి అందరూ. పర్మియబిలిటీ ఐడియా ఉందా? లేదు మేడం. సరే, ఒక కంటెంట్ నుంచి ఏదైనా సరే వాటర్ని పాస్ అవ్వగలితే, అంటే ఏదైనా ఒక సాయిల్ కానీ ఏదైనా ఒక స్పాంజ్ తీసుకుందాం, ఏదైనా సరే ఒక పార్టికల్ దగ్గర నుంచి వాటర్ అనేది దాని నుంచి పాస్ అవ్వగలితే దాన్ని పర్మియబిలిటీ అంటారు. స్లైడ్స్ కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి మేడం. ఓకే, సరే. Permeability is defined as the capacity of a soil to allow water passes through it. That is the quantity of flowing for a unit of soil surface under a pressure of 1 unit hydraulic gradient. అంటే ఈ సాయిల్ ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది అసలు పర్మియబిలిటీ అంటే ఏంటి అనేది. సో వాటర్ అనేది ఒక యూనిట్ ఏరియా కెపాసిటీ నుంచి పాస్ చేస్తున్నాం, కానీ అది చాలా మొత్తం ఏరియా నుంచి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి మనకి కిందకి వచ్చేస్తున్నాయి. సో దీన్ని ఏమంటారంటే పర్మియబిలిటీ అంటారు. ఇలా మనకి స్పాంజ్లో నుంచి అయినా సరే పైన వాటర్ పోసామంటే ఏంటి, కిందకి డ్రాప్ అవుతాయి. అంటే ఎంత కెపాసిటీ ఆఫ్ వాటర్ అనేది డ్రాప్ అవుతుంది అని చెప్పడానికి పర్మియబిలిటీ అంటాం. అలానే మనం ఏమన్నా ఒక డ్యామ్స్ కానీ ఒక సాయిల్ సర్ఫేస్ కానీ తీసుకున్నప్పుడు మనకి వాటర్ అనేది సపోజ్ ఒక అప్పర్ లేయర్ ఏరియా తీసుకుందాం, ఆ ఏరియా దగ్గర నుంచి పైన మనకి వాటర్ అనేది ఒక కెనాల్ ఆర్ రివర్ నుంచి ఫ్లో అవుతున్నాయి. మనవి ఒక లోవర్ ఏరియా దగ్గర వాటర్ అనేవి జనరేట్ అవుతాయి. ఎలా అవుతాయి అంటే బికాస్ ఆఫ్ దిస్ పర్మియబిలిటీ. ఆ వాటర్ అనేది ఏమవుతుంది, ఇక్కడ నుంచి సాయిల్లోకి డిప్ అవుతాయి. ఆ డిప్ అయిన వాటర్ని కింద లోవర్ ఏరియాకి, ఇది హయ్యర్ ఏరియా కదా, మీకు కనపడుతుంది ఆరో మార్క్, ఈ హయ్యర్ ఏరియా దగ్గర నుంచి వాటర్ అనేది ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఈ లోవర్ ఏరియాకి ట్రాన్స్ఫర్ అయ్యి, సో ఇలా ప్రీవియస్ లేయర్స్ అంటే ఆ సాయిల్ లేయర్స్ నుంచి కిందకి మూవ్ అయ్యి లోవర్ ఏరియా ఉన్న ఏరియా దగ్గర వాటర్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఇలా మనకి సాయిల్ పర్మియబిలిటీ అనేది జరుగుతుంది. సో ఇది ఎలా జరుగుతుంది, మీకు ఆల్రెడీ వాయిడ్స్ అనే వర్డ్ని ఫస్ట్ యూనిట్లో విన్నారు. సో దాన్ని కంపేర్ చేస్తే సాయిల్స్ ఆర్ పర్మియబుల్ డ్యూ టు ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇంటర్కనెక్టెడ్ voids through which water flow from points to higher energy to points of lower energy. అంటే వాటర్ అనేవి వాయిడ్స్ ఉన్నాయి కదా, ఆ వాయిడ్స్లో నుంచి అంటే ఆ గ్యాప్స్లో ఫిల్ అవుతూ ఎక్కడైతే మనకి వాటర్ అనేది ఎలా ఫ్లో అవుతాయి, హయ్యర్ ఏరియా టు లోవర్ ఏరియా అనేది ఫ్లో అవుతుంది. సో అలా వాయిడ్స్ హయ్యర్ ఏరియాలో ఉన్న వాయిడ్స్ నుంచి లోవర్ ఏరియాలో ఉన్న వాయిడ్స్కి ట్రాన్స్ఫర్ అయ్యి మనకి లోవర్ ఏరియాలో వాటర్ అనేవి జనరేట్ అవుతాయి. A soil is highly pervious when water can flow through it easily. సో అదే కనుక ఆ సాయిల్ అని పర్వియస్ నేచర్ అంటే వాటర్ అలవింగ్ నేచర్, దట్ ఈస్ వాయిడ్స్ అనేవి ఎక్కువ ఉంటే వాటర్ అనేవి ఈజీగా ఫ్లో అవుతాయి. సో అలాంటి సాయిల్స్ మనకి ఏమున్నాయి, గ్రావెల్ సాయిల్. సో ఈ గ్రావెల్ సాయిల్స్లో వాటర్ అబ్జార్బింగ్ కెపాసిటీ కూడా దానికి తక్కువగానే ఉంటుంది. సో వాటర్ అబ్జర్వింగ్ కెపాసిటీ తక్కువగా ఉంటే మనకి అమౌంట్ ఆఫ్ వాటర్ అవుట్కమ్ అనేది ఎక్కువగానే ఉంటుంది. అంటే ఎంత ఇప్పుడు మనం 100% ఆఫ్ వాటర్ అనేవి మనం పై లేయర్లో ఉన్నాయి, మనకి గ్రావెల్ సాయిల్ అని వాటర్ అబ్జర్బింగ్ కెపాసిటీ తక్కువగా ఉంది. సో 80% ఆఫ్ వాటర్ అనేది మనకి అవుట్కమ్కి ఉండే అవకాశం ఉంది. వెరాస్ కమింగ్ టు ద క్లే సాయిల్స్ ఏంది, వాటికి వాటర్ అబ్జార్బింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది. సో క్లే సాయిల్స్ వాటర్ అబ్జార్బింగ్ చేసుకోబట్టి మనకి 100%లో ఒక 60%, 70% ఆఫ్ వాటర్ అనేది మనకి అవుట్కమ్గా ఉంటుంది. రాక్స్ ఆర్ ఇంపర్మేబుల్. సో రాక్స్లో నుంచి అది ఇంపర్మేబుల్గా ఉంటుంది కాబట్టి వాటర్ అనేది ఫ్లో రేట్ తక్కువగా ఉంటుంది.
సో మనకి సాయిల్ మెకానిక్స్ అంటే సాయిల్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్లో అంటే సాయిల్ మెకానిక్స్ అంటే స్టడీ ఆఫ్ సాయిల్స్లో మనకేంటి ఫ్లో ఫ్లో ఆఫ్ వాటర్ త్రూ పర్మేబుల్ సాయిల్ మీడియా ఈజ్ ఇంపార్టెంట్. అంటే వాటర్ ఫ్లో అనేది ఎంత ఉంది అనేది మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో ఇలా పర్మియబిలిటీ వల్ల మనకి ఇంపార్టెన్సెస్ అనేవి ఏమున్నాయి? పర్మియబిలిటీ ఇన్ఫ్లుయెన్సెస్ ద రేట్ ఆఫ్ సెటిల్మెంట్ ఆఫ్ సాచురేటెడ్ సాయిల్స్ అండర్ లోడ్. అంటే రేట్ ఆఫ్ సెటిల్మెంట్, వాటర్ అనేవి మూవ్ అవుతూ ఉన్నాయి, సాయిల్లో వెయిట్ ఉంటుంది కదా, ఆ వెయిట్తో సెటిల్మెంట్స్ అనేవి జరుగుతాయి. సో డిజైన్ ఆఫ్ ఎర్త్ డ్యామ్స్ ఈజ్ వెరీ మచ్ బేస్డ్ అపాన్ ది పర్మియబిలిటీ ఆఫ్ సాయిల్స్ యూజ్డ్. అంటే డిజైన్ ఆఫ్ ఎర్త్ ఎంబాక్మెంట్స్, ఎర్త్ డ్యామ్స్ అనేవి మీకు డ్యామ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యామ్స్ ఉంటాయి. సో వాటిలో మనం మెయిన్లీ ఇక్కడ కన్సిడర్ చేస్తుంది ఎర్త్ డ్యామ్స్. ఎర్త్ డ్యామ్స్లో మనకి రేట్ ఆఫ్ ఫ్లో అనేది మనం ఈజీగా డిటర్మైన్ చేయొచ్చు. నెక్స్ట్ ద స్టెబిలిటీ ఆఫ్ స్లోప్స్ స్టెబిలిటీ అంటే and retaining structures must be greatly affected by the permeability of soils involved. సో సెటిల్మెంట్స్ అనేవి రిటైనింగ్ వాల్స్లో కానీ స్లోప్స్లో కానీ సెటిల్మెంట్స్ అనేవి ఈజీగా జరుగుతాయి. ఫిల్టర్స్ మేడ్ ఆఫ్ సాయిల్స్ ఆర్ డిజైన్ బేస్డ్ అపాన్ దిస్ పర్మేబిలిటీ. సో సాయిల్స్లో ఫిల్టరింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది. అంటే ఎంత వాటర్ అనేది కిందకి అంటే బయటకు వస్తున్నాయి, సాయిల్ పైన వాటర్ పోస్తే కిందకు వస్తున్నాయి అంటే అది ఫిల్టరేట్ అవుతేనే కదా వాటర్ అనేది సాయిల్ నుంచి కిందకి రాగలిగేది. సో అలా ఉండాలి అన్నప్పుడు ఫిల్టర్స్ అనేవి మనం డిజైన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది పర్మేబిలిటీ వల్ల. సో వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫర్ ది పర్మియబిలిటీ ఆఫ్ సాయిల్? ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి? పార్టికల్ సైజ్, వాయిడ్ రేషియో ఆఫ్ సాయిల్, ప్రాపర్టీస్ ఆఫ్ పోర్ ఫ్లూయిడ్ అంటే ఫ్లూయిడ్లో ఉన్న ప్రాపర్టీస్ ఎలాంటివి, షేప్ ఆఫ్ పార్టికల్, స్ట్రక్చర్ ఆఫ్ సాయిల్ మాస్, అండ్ అలానే డిగ్రీ ఆఫ్ సాచురేషన్, అబ్జర్వ్డ్ వాటర్, ట్రాప్డ్ ఎయిర్ అండ్ ఆర్గానిక్ ఇంప్యూరిటీస్ ఇన్ వాటర్, టెంపరేచర్, స్ట్రాటిఫికేషన్ ఆఫ్ సాయిల్. సో ఇవి ఫ్యాక్టర్స్. సో ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. పార్టికల్ సైజ్ అంటే ఏంటి? మనం సాయిల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. సో ఆ పార్టికల్స్లో ఎలాంటి సాయిల్ తీసుకుంటే ఈ పర్మేబిలిటీ అనేది ఈజీగా ఉంటుంది, ఏ సాయిల్లో అనేది టఫ్గా ఉంటుంది అనేది మన ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో పర్మేబిలిటీ వేరీస్ అప్రాక్సిమేట్లీ యాజ్ అ స్క్వేర్ ఆఫ్ గ్రెయిన్ సైజ్. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఎఫెక్టివ్ డయామీటర్ ఆఫ్ ది గ్రెయిన్ సైజ్. గ్రెయిన్ సైజ్ అంటే ఆ పార్టికల్ సాయిల్ సైజెస్ కానీ దాంట్లో ఉండే రాక్ సైజెస్ కానీ వాటిని బేస్ చేసుకొని పర్మిబిలిటీ వేరియేట్ అవుతుంది. అలానే వాయిడ్ రేషియోస్ అంటే గ్యాప్స్ అనేవి ఎక్కువ ఉన్నాయంటే వాటర్ పర్మిబిలిటీ నేచర్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఇఫ్ వాయిడ్స్ అనేవి తక్కువ ఉంటే పర్మిబిలిటీ నేచర్ కూడా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ పోర్ ఫ్లూయిడ్. సో ఫ్లూయిడ్ అంటే వాటర్కి ఎలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయి? వాటర్ కెపాసిటీ అనేది తీసుకుందాం. సపోజ్ అదొక 5 లీటర్స్ వాటర్ అనుకుందాం. ఆ 5 లీటర్స్ వాటర్లో మనకి ప్యూర్ వాటర్ అని మనం ఎలా చెప్పగలం? ఆ వాటర్లో కనుక ఒక సాయిల్ అనేది కలిసి ఉంది, బురద వాటర్ అనుకుందాం. దాంట్లో సెటిల్మెంట్స్ జరిగినప్పుడు మనకి వాటర్ కెపాసిటీ వస్తుంది, సాయిల్ కెపాసిటీ వస్తుంది. అలా తీసుకుంటే ఇన్ఫిల్ట్రేట్ అవుతూ ఉన్నప్పుడు వాటర్లో కనుక డస్ట్ పార్టికల్స్ ఉన్నాయంటే అవి సాయిల్ పైనే ఉండిపోయి వాటర్ అనేది ఇన్ఫిల్ట్రేట్ అవుతున్నాయి. సో అప్పుడు అది 100% వాటర్ అని మనం చెప్పలేం. కాబట్టి దాంట్లో ఒక 60% వాటర్ అండ్ 40% పార్టికల్స్ ఉన్నాయి అనుకుందాం. ఏమవుతుంది? వాటర్ అవుట్కమ్ అనేది కూడా ఒక 50% ఉందంటే 50% వాటర్ బయటకు వస్తుంది, ఇంకా 50% వేస్ట్ పార్టికల్స్ ఉన్నట్టు కాదు కదా. వేస్ట్ పార్టికల్స్ ఒక 40% అనేవి సాయిల్స్ దగ్గర లేయర్స్లో ఆగిపోతుంది. నెక్స్ట్ 10% వాటర్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి పార్టికల్స్. రిమైనింగ్ మనకి 50% వాటర్ అనేవి బయటికి వస్తాయి. సో అలా పార్టికల్ ఫ్లూయిడ్ నేచర్ని బట్టి కూడా అవి వేరియేట్ అవుతుంది, ఎంతవరకు పర్మిబుల్ అవుతుంది అనేది. నెక్స్ట్ షేప్ అర్థం ఆఫ్ కాదు. పార్టికల్స్ ఏంటి? ఇందాక అర్థం కాదు. ఏది ఇదా? Property- ప్రాపర్టీ ఆఫ్ స్లైడ్స్ చేంజ్ అవుతున్నాయా మీకు? అవుతున్నాయండి, ఇది అర్థం కాల. ఓకే, ప్రాపర్టీస్ ఆఫ్ పూర్ ఫ్లూయిడ్ మీకు అర్థం కాలేదు.
అవునా? అవును మేడం. ఇప్పుడు వాటర్ తీసుకుందాం. ఆ వాటర్లో డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి, సాయిల్ కదా మిక్స్ అయిపోయింది, బాగానే ఉంది. వాటర్ని ఏం చేస్తాం, కొంచెం సేపు సెటిల్మెంట్ అంటే డిపాజిట్ అవుతాయి కదా, అట్లానే కదిలించకుండా ఉంచేస్తాం. సో అలా ఉంచినప్పుడు ఏమవుతుంది, సాయిల్ అనేది కిందకి సెటిల్ అవుతుంది, డస్ట్ పార్టికల్స్ అనేవి కూడా అలానే సెటిల్ అవుతాయి. పైకి ఏమవుతుంది, వాటర్ ఒకటి పైన ఉంటుంది. అవునా? రెస్పాండ్ అవ్వండి నేను అవును చెప్పినప్పుడు. మేడం. అవుతుంది కదా. సో అప్పుడేంటి, మనకి వాటర్ 100% ఉన్నట్ట దాంట్లో కాదు కదా. ఒక 60% వాటర్, 40% వాయిడ్స్ ఉన్నాయి, అదే డస్ట్ పార్టికల్స్, సాయిల్ ఇదంతా ఉంది అనుకుందాం. ఓకేనా, అర్థమైందా? ఆ, అది సెటిల్మెంట్స్ లో మనకు తెలిసింది. అలానే ఇప్పుడు మనం సెటిల్మెంట్ చేసాం కాబట్టి 40% వరకు డస్ట్ ఉంది, 60% వరకు వాటర్ ఉంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయగలిగాం. అవునా? ఆ, అలా కాకుండా ఈ ఫ్యాక్టర్స్ కింద దీంట్లో తీసుకుందాం, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ పర్మిబిలిటీ ఆఫ్ సాయిల్ లో తీసుకుంటే ప్రాపర్టీస్ ఆఫ్ పూర్ ఫ్లూయిడ్స్ అని ఉంది. సో మనకి ఆ వాటర్ లో డస్ట్ ఉంది, అదే వాటర్ లో డస్ట్ ఉంది, శాండ్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో మన హలో. ఉమ్, సో సాయిల్లో, అదే వాటర్లో సాయిల్స్ ఉంటాయి, ఆ డస్ట్ పార్టికల్స్ అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు మనకి ఎలా తెలిసింది, మనం సెటిల్మెంట్ చేసాం కాబట్టి ఇంత పర్సెంట్ ఉంది అనేది మనకి తెలిసింది కదా. మాట్లాడండి. అది సాయిల్ మీద మనం డైరెక్ట్, ఇప్పుడు మనం వాటర్ తీసుకున్నాం చూసాం, అదే నేచర్లో వచ్చే వాటర్కి ఇంత ఉంటుందని మనం క్యాలిక్యులేట్ చేయగలమా, చేయలేం కదా. సో ఒక సాయిల్ నుంచి మనకి అప్పర్ లేయర్స్లో వాటర్ ఉన్నాయి, మనం ఏంటి పైన డ్యామ్లో ఇన్ని వాటర్ ఉన్నాయి అని చెప్పాం, బాగానే ఉంది. అవి మనకి డౌన్ సైడ్ ఏరియాస్, అంటే కింద ఉండే ఏరియాస్కి వాటర్ అనేవి వచ్చాయి అనుకుందాం. మనకి అక్కడ 100% వాటర్ ఉన్నాయి, మనకు వచ్చిందేమో 50%, మిగతా అంతా ఏమైంది అని మనం ఆలోచించాం. ఆ? అలా ఆలోచినప్పుడు ఏమో అయ్యాయి అని అనుకుంటే, పైన డస్ట్ ఉంది, అవన్నీ సాయిల్ లేయర్స్లో ఆగిపోతున్నాయి, స్ట్రక్ అయిపోతూ ఉంది. అండ్ సాయిల్ ఉంది, సెటిల్మెంట్ అవుతుంది అక్కడ. సెటిల్మెంట్ అయ్యి మనకు ఓన్లీ వాటర్ మాత్రమే దీంట్లోంచి వస్తాయి. కాబట్టి మనకి వాటర్ వచ్చాయి అన్నప్పుడు మొత్తం 50% వాటర్లో 40% శాండ్ అవి ఉన్నాయని అనుకుంటే, ఇంకొక 10% ఈ సాయిల్ ఉంది అనుకుంటే, అక్కడ మనకి ఎంత అయిపోయింది, 50% ఆగిపోయింది, మనకు 50% వచ్చింది. సరిపోయిందా లెక్క? అర్థమైందా లాస్ట్ లో రాజు? కొంచెం అర్థం అవ్వట్లేదు. ఒక్క నిమిషం ఉండండి. ఇది తీసుకో, ఇక్కడ మనకి వాటర్ అనేది 100% ఉంది. ఓకేనా? అనండి, కనీసం చెప్పేది ఉమ్, ఓకేనా. ఇది మనకి అప్పర్ లేయర్స్ నుంచి కిందకి ఫిల్టరేట్ అవుతూ లోవర్ లేయర్కి వాటర్ రావాలి. అవునా? ఆ, ఇక్కడ మనకి 100% వాటర్ ఉన్నాయి, దీంట్లో సాయిల్ ఉంది, డస్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మనకి 50% వచ్చింది. మిగతా 50% ఏంటి అంటే, మనం ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్లో చేసినట్టే ఇక్కడ చూసామంటే, డస్ట్ పార్టికల్స్ అన్ని ఓపెన్ ఏరియాలో వాటర్ అంటే క్లీన్గా ఉండాలని రూల్ ఏం లేదు కదా, డస్ట్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. సో ఆ వాటర్ అనేవి ఇక్కడ మనకి ఆ డస్ట్ పార్టికల్స్ అవన్నీ ఇక్కడ సెటిల్మెంట్ అయిపోతూ లేయర్స్లో సెటిల్ అయిపోతూ వచ్చాయి. అవునా? అర్థమైందా? హలో. హలో. అవుతుంది. సెటిల్మెంట్స్ జరుగుతూ వచ్చి ఇక్కడ మనకి 50% మాత్రమే అవుట్కమ్ వచ్చింది. సో అలా అవుట్కమ్ వేరియేషన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, ఇలా వాటర్ ప్యూరిటీ వేరియేషన్స్ వల్ల అని చెప్తున్నా. అర్థమైందా రాజు? అర్థమైంది మేడం. ఇప్పుడు అర్థమైందా? నీ డౌట్ క్లియర్ అయిందా, ఏంటి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అని? క్లాసు క్లారిటీ లేదా? వాయిస్ మాట్లాడండి ఏదో కట్ ఒకటి. అవుతుంది. ఏంటి వాయిస్ కట్ అవుతుందా? అవును.
కాన్సెప్ట్ కూడా అసలు ఎంతవరకు మీకు క్లారిటీ వచ్చింది అదన్నా చెప్పు, నేను చెప్తా మిగతాది. హలో, వాటర్ ఇక్కడ 50% వచ్చిందని చెప్పి ఎక్కడ లేదు కదా మేడం. 50% వస్తే అదేమి ఇక్కడ రాసున్నదని కాదు, నేను జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను నీకు. అంటే అట్లా కాదు, వాటర్ ఉంది, పర్మిసిబుల్ సాయిల్ ఉంది పెద్దగా కాబట్టి పెద్దగా వాటర్ మాట్లాడండి. ఇప్పుడు ఇక్కడ ఒక డేటమ్ లెవెల్ ఒకటి ఉంది కదా మేడం. అవును, పైన వాటర్ ఉంది. ఉంది. ఆ వాటర్ దాని యొక్క పర్మిసిబుల్ సాయిల్ ద్వారా అది కిందకు వచ్చింది. వచ్చింది మనకు అక్కడ చూపిస్తాను, అంతే కదా. అవును, అదే మీరు నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అనేది ఇచ్చారు కదా. అవును, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అన్నప్పుడు నేనేం చెప్తున్నాను, ఈ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ప్రాబ్లం వల్ల ఈ పూర్ ఫ్లూయిడ్ అనేది దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. అంటే పూర్ ఫ్లూయిడ్ యొక్క ప్రాపర్టీ ఏంటిదంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది యూనిట్ వెయిట్ ఆఫ్ పోర్ ఫ్లూయిడ్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది విస్కోసిటీ ఆఫ్ పోర్ ఫ్లూయిడ్. అంటే విస్కోసిటీ ఆఫ్ పోర్ ఫ్లూయిడ్ కి అండ్ పర్మిసిబుల్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు వెయిట్ ఆఫ్ పోర్ ఫ్లూయిడ్, అంటే వెయిట్ ఆఫ్ పోర్ ఫ్లూయిడ్ కి అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు విస్కోసిటీ పోర్ ఫ్లూయిడ్, అంతే కదా మేడం. అవును, నీకు ఈ టెర్మినాలజీ అర్థమైంది శైలేష్, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ చేస్తున్నావు కాబట్టి. వాళ్ళకి అర్థం కావట్లేదని చెప్పి నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్తున్నా. నేను చెప్పిన దానికి నీకు దీనికి రిలేటెడ్ అయిందా? అదే మేడం అర్థం కాలేదు మీరు చెప్పింది. అంటే దీనికి అది ఎలా అర్థం కాలేదు. ఇప్పుడు విస్కాసిటీ అంటే ఏంది? థిక్నెస్. సాయిల్ విస్కాసిటీ ఎంత? తెలియదు. మరి సాయిల్ విస్కాసిటీని, ఇప్పుడు విస్కాసిటీ అంటే ఏమవుతుంది? థిక్నెస్ ఉంటుంది, థిక్నెస్ వల్ల సాయిల్, ఇప్పుడు సాయిల్ వాటర్ తీసేసాయి, హనీ ఉంది, లేకపోతే గమ్ ఒకటి ఉంది, రోడ్ అంటే ఫ్లో చేసాం, ప్లెయిన్ ఏరియా మీద ఫ్లో చేసాము. మనకి స్టార్టింగ్ అప్పుడు ఎంత క్వాంటిటీ ఆఫ్ ఫ్లో చేసామో అంతే బయటికి వస్తుందా? లేదు, మధ్యలో లాసెస్ రాదు కదా. కొంచెం అంటే కొంచెం ఇక్కడ ఫ్రిక్షన్ వల్ల ఆగిపోతూ కొంచెమే మనకి బయటకు వస్తుంది. అవుట్కమ్ అనేది తగ్గుతుంది. అంటే ఎంతైతే ఇచ్చామో అవుట్కమ్ అనేది తగ్గే వస్తుంది కదా. నేను అది చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఇప్పుడు వీళ్ళకి విస్కాసిటీకి ప్రపోర్షనల్ అని చెప్పి టెర్మినాలజీలో చెప్పడం కంటే ఇలా చెప్దామని చెప్పి నేను ట్రై చేస్తున్నా. ఒకవేళ వాటర్కి విస్కాసిటీ ఎంత ఉంటుంది? చాలా తక్కువ కదా. సాయిల్ వాయిడ్స్ లోంచి వచ్చినప్పుడు విస్కాసిటీ ఎందుకు అడ్డం వచ్చిందంటే నేనేం చెప్తాను? అది ఏమన్నా అర్థమైందా ఇప్పుడు నేను చెప్పింది నీకు? చెప్పు. అదే మేడం, మాక్సిమం లాస్ అవుతుంది కదా అని చెప్తున్నారు. లాస్ ఆఫ్ అనేది ఎక్కువ, లాసెస్ అనేవి ఉంటాయి కదా అని చెప్తున్నా. హలో, అర్థమైంది మేడం, లాస్ అవుతుంది. ఇంకా అంటే వేరే స్లైడ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదేది ఉందో ఇంగ్లీష్లో ఏదైతే ఉందో అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అది రాజు, నీకు క్లారిటీ వచ్చిందా మా ఇద్దరు డిస్కషన్లో ఏమన్నా? హలో, వచ్చింది మేడం. ఏం అర్థమైంది? ఇంకా ఆర్గ్యుమెంట్ ఎందుకని వదిలేసావా? సరే, సో ఇక్కడ మీకు ఏముంది? పూర్ ఫ్లూయిడ్స్ ఆర్ ఫ్లూయిడ్స్ దట్ ఆక్యుపై పోర్ స్పేసెస్ ఇన్ ఏ సాయిల్ ఆర్ రాక్. అంటే ఏంటి? వాటర్ ఫ్లో అయినప్పుడు ఆ స్పేసెస్లో ఇవి ఆక్యుపై చేస్తాయి. ఏం ఆక్యుపై చేస్తాయి? సాయిల్స్, రాక్స్ మధ్య ఈ వాటర్ అనేది ఆక్యుపై అవుతాయండి. వాటర్ ఎలా ఆక్యుపై అవుతాయా డైరెక్ట్గా? దాంట్లో ఉండే పార్టికల్స్ అనేవి దీనికి అబ్స్ట్రక్షన్గా యాక్ట్ చేస్తాయి. సో అలానే పర్మిబిలిటీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద యూనిట్ ఆఫ్ వెయిట్. వెయిట్ ఎంత వెయిట్ ఉంది దాని నుంచి ఎంత పాస్ అవుతుంది. అలానే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు విస్కాసిటీ ఆఫ్ పోర్ ఫ్లూయిడ్. ఒకవేళ విస్కాసిటీ పెరిగితే పర్మిబిలిటీ అంటే ఫ్లో ఆఫ్ రేట్, అవుట్కమ్ రేట్ అనేది తగ్గుతుంది. విస్కాసిటీ తగ్గితే అవుట్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. శైలేష్, నీకు క్లియర్గా ఉందా? హలో శైలేష్. నాకు అర్థమైంది మేడం. రాజు, నీకు? అన్మ్యూట్ చేసి మాట్లాడు.
హలో ఏమన్నది నేను చెప్తున్నా. సో షేప్ ఆఫ్ పార్టికల్స్. Permeability is inversely proportional to the specific surface. That is, an angular soil has more specific surface area compared to the round soils. Therefore, the soil with angular particles is less permeable than the soils of round particles. అంటే మనకి సాయిల్స్ సాయిల్ పార్టికల్స్ అనేవి 2 టైప్స్గా మనకి వేరియేట్ అవుతాయి. యాంగులర్ అండ్ రౌండ్ సాయిల్స్గా 2 రకాలుగా ఉన్నాయి అని తీసుకుంటే, మనకి యాంగులర్ సాయిల్స్ అనేవి స్పేస్ అనేవి యాంగులర్ అంటే ఎంత ఉంటుంది, రౌండ్ కంటే యాంగులర్ అంటే కొంచెం స్పేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. సో యాంగులర్లో ఉన్నప్పుడు సాయిల్స్ అనేవి వాయిడ్స్లో ఎక్కువ అబ్స్ట్రక్షన్స్ క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఆ అబ్స్ట్రక్షన్స్ వల్ల మనకి పర్మియబిలిటీ అనేది తగ్గుతుంది ఎక్కడ యాంగులర్ సాయిల్స్లో. వెరాజ్ రౌండ్ సాయిల్స్ ఏంటంటే మనకి ఆ రౌండీ నేచర్ ఉండడం వల్ల వాయిడ్స్ అనేవి ఎక్కువగా అబ్స్ట్రక్షన్స్ అవి క్రియేట్ చేయలేవు. కాబట్టి పర్మియబిలిటీ నేచర్ వాయిడ్స్లో ఎక్కువ రౌండ్ పార్టికల్స్లో ఎక్కువగా ఉంటుంది. ది షేప్ ఆఫ్ ది సాయిల్ మాస్. For some void ratio, the permeability is more for vacuolent structures as compared to the disparate structure. అంటే vacuolent structure అంటే ఏంటి, ర్యాండమ్గా ఉంటుంది. disparate structure అంటే మనకి సేమ్గా ఉంటుంది అని తీసుకుందాం. అప్పుడు సాయిల్లో మనకి ఈక్వాలిటీ ఇలా ఉంది అంటే, ఇప్పుడు చూడండి సాయిల్ అనేది ఇలా ఉంది, ఇంక్లినేషన్స్ లేవు, మొత్తం స్ట్రైట్గా ఉంది. మనకి వాటర్ అనేది ఎప్పుడు పర్మియబుల్ అవుతాయి అంటే ఎక్కువగా ఎక్కడ పర్మియబుల్ అవుతాయి, వాటర్ వెయిట్ అనేది గ్రావిటేషనల్ ఫోర్స్గా ఎక్కువ అబ్స్ట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుంది. అవునా? హలో. సో అలా ఎక్కువగా అబ్స్ట్రాక్ట్ చేసుకుంటూ ఉండడం వల్ల మనకి వాటర్ అనేవి దీంట్లో ఎంతవరకు పర్సెంటేజ్ ఎక్కడ అంటే పర్మియబుల్ అవుతుంది లేదా వీటిలో ఎక్కువ అవుతుంది అనేది మనకి వేరియేషన్ ఉంటుంది. సో ఇక్కడంతే మనకి ఇక్కడ దిగగానే ఇక్కడ స్పేసెస్ అనేవి జనరేట్ అవుతున్నాయి. సో ఇలా ఇక్కడ ఎక్కువ వాటర్ అనేవి ఆగిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ డైరెక్ట్ గ్రావిటేషనల్గా మనకి డైరెక్ట్గా పర్మియబుల్ అవుతాయి. కాబట్టి మనకి ఈ స్ట్రక్చర్లో ఎక్కువగా మనకి దిగడానికి ఎక్కువ అవకాశం, అంటే పర్మియబుల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్, డిగ్రీ ఆఫ్ సాచురేషన్. The permeability of a particle saturated soil is less than the fully saturated soils. Saturation అంటే ఏంటి చెప్పు శైలేష్. ఆల్రెడీ మీకు చెప్పా డిగ్రీ ఆఫ్ సాచురేషన్ అని. ఆన్సర్ ఇస్తావా లేదా? అదే ఫుల్లీ సాచురేటెడ్ అంటే ఫుల్ గా మునిగిపోయింది, లేకపోతే అంటే లైట్ గా వాయిడ్స్ ఫుల్ అయి ఉంటాయి, ఫుల్లీ వాయిడ్స్ ఫుల్ అయి ఉంటాయి. సో వీటిలో ఎక్కువ ఎక్కడ సాచురేట్ అంటే వాటర్ అనేది పర్మియబిలిటీ నేచర్ ఎక్కువ ఎక్కడ ఉంటుంది? వాటర్ ఎక్కువ ఉంటేనే కదా పర్మియబిలిటీ నేచర్ ఎక్కువ ఉండేది. తక్కువ ఉంటే ఉంటుందా? ఫుల్లీ సాచురేటెడ్ సాయిల్స్ లో ఉంటుంది. అంతే కదా. అక్కడ ఏంది సాయిల్స్ లో వాటర్ అనేవి ఫుల్లీ ఉన్నాయి అంటే వాటి పర్మియబిలిటీ నేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సాయిల్స్ లో వాటర్ తక్కువ ఉన్నాయి అంటే అక్కడ సాయిల్ పర్మియబిలిటీ నేచర్ కూడా తక్కువగానే ఉంటుంది. సో అబ్జర్వ్డ్ వాటర్ మీన్స్ a thin microscopic film of water surrounding individual soil grains. సో థిన్ ఫిలిం ఆఫ్ వాటర్ సరౌండింగ్ అండ్ ఇండివిజువల్ గ్రెయిన్స్ అంటే ఒక లేయర్, ఒక పార్టికల్కి వాటర్ అనేవి సరౌండ్ అయిపోయి ఉంటుంది. అలా ఉన్నప్పుడు వాటర్ అనేవి అబ్జార్బ్ చేసుకుంటుందా? ఇంకా అబ్జార్బింగ్ నేచర్ దానికి, ఎందుకంటే దాని చుట్టూనే వాటర్ ఉంది ఆ పార్టికల్ చుట్టూ, ఇంకా వాటర్ అబ్జార్ప్షన్ దానికి అవసరం లేదు. అండ్ దిస్ వాటర్ ఈస్ నాట్ ఫ్రీ టు మూవ్ and hence reduces the effective pore spaces as thus the decreases the coefficient of permeability. అంటే వాటర్ అనేవి అబ్జర్వ్ చేసుకో, దాని చుట్టూయే ఉన్నప్పుడు వాటర్ మనకి పర్మియబిలిటీ ఎక్కడ అవుతాయి, వాటర్ అక్కడే పైన సెటిల్ అయిపోతాయి కదా. ఇప్పుడు సాయిల్స్లో వాటర్ దాంట్లో ఉంది, పైన ఇంకా ఎక్సెస్ వాటర్ పోసామంటే అవి వాయిడ్స్, అంటే వాటర్ అంటే ఏంటి, వాయిడ్స్లో
ఆక్యుపై చేసేస్తాయి. వాయిడ్స్లో వాటర్ ఆక్యుపై చేస్తాయి అంటే పైన వాటర్ పోస్తే కిందకి దిగుతాయా? చెప్పండి, దిగుతాయా? అబ్జర్వ్ చేసుకోలేవు కదా పార్టికల్స్. ఇంకా వాటర్ దాని చుట్టూ ఉన్నాయి అంటే దానికి ఎక్కువ అయ్యి దాని చుట్టూ వాటర్ ఉన్నాయంటే ఇంకా అది ఎక్కడ అబ్జర్వ్ చేసుకుంటుంది? చేసుకోలేదు. కాబట్టి వాటర్ అనేవి కిందకి పర్మిబుల్ అవ్వలేవు. So entrapped air and organic impurities. The organic impurities and entrapped air obstructs the flow and efficient of permeability is reduced due to their presence. వాటర్లో ఇందాక నేను చెప్పాను మీకు డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి అంటే వాటర్ పర్మిబిలిటీ అనేది తగ్గుతుంది అని. ఎందుకు? పార్టికల్స్ ఉన్నాయి, ఆ వాయిడ్స్ దగ్గర పోయి ఇవి అబ్స్ట్రక్టింగ్ లాగా అడ్డం ఉన్నాయి అనుకోండి, వాటర్ వెళ్తాయా? చెప్పండి, నోరు తెచ్చి మాట్లాడండి. ఊరికే కామ్గా అలా ఉంటే ఎలా? మీరు హలో, చెప్పండి మేడం. నేను చెప్పేది మీకు అర్థమైందా ఈ పాయింట్? అర్థం కాకపోతే అడుగుతాను. సరే. సో టెంపరేచర్. ఇప్పుడు యాజ్ ద విస్కాసిటీ ఆఫ్ ది పోర్ ఫ్లూయిడ్ డిక్రీజెస్ విత్ ది టెంపరేచర్, ద పర్మిబిలిటీ ఇంక్రీజెస్ విత్ టెంపరేచర్. సో విస్కాసిటీ అనేది ఇంక్రీజ్ అయింది, టెంపరేచర్ ఉంది, ఒక ఎక్కువ హెవీ టెంపరేచర్ ఉంది అంటే వాటర్ ఎవాపరేట్ అయిపోతాయి కానీ ఇన్ఫిల్ట్రేట్ ఎందుకు అవుతాయి? అదే పర్మిబుల్ ఎందుకు అవుతాయి? అవ్వవు. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది అంటే రేట్ ఆఫ్ పర్మిబిలిటీ నేచర్ కూడా తగ్గుతుంది. సో ఒకవేళ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయితే పర్మిబిలిటీ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. Stratification of soil. Stratified soils are those soils which are formed by layers upon layers of the earth or dust deposits on the each other. If the flow is parallel to the layers of stratification, the permeability is maximum. అసలు స్ట్రాటిఫైడ్ సాయిల్స్ ఏంటి అంటే సాయిల్స్ లేయర్ బై లేయర్ అవి సెటిల్మెంట్స్ అనేవి జరుగుతూ వస్తుంది. అలా సెటిల్ అయినప్పుడు వాటిలో నేచర్లో డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఆ డస్ట్ పార్టికల్స్ కూడా ఆ సాయిల్ లేయర్స్ మీద అవి కూడా సెటిల్మెంట్స్ అనేవి జరుగుతాయి. మనం వాటర్ అనేవి ఫ్లో చేసేసాము, మ్యాక్సిమం వాటర్ ఇన్ఫిల్ట్రేట్ అవ్వడం అనేది కష్టం అవుతుంది. ఎందుకంటే వాయిడ్స్ దగ్గర ఈ డస్ట్ పార్టికల్స్ అనేవి స్ట్రక్ అవుతుంటాయి కాబట్టి మనకి మ్యాక్సిమం ఆఫ్ వాటర్ ఎక్కువ పర్కులేట్ అవ్వవు. సో వైల్ ద ఫ్లో ఇన్ ఏ పర్పెండిక్యులర్ డైరెక్షన్ అక్కర్స్ ఇన్ ఏ మినిమం పర్మిబిలిటీ. అంటే డైరెక్ట్ వర్టికల్ డైరెక్షన్లో పర్మిబుల్ అవ్వకపోయినా కానీ కొంచెం అటు ఇటు ఇంక్లినేషన్స్లో కూడా పర్మిబిలిటీ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే పర్పెండిక్యులర్ డైరెక్షన్లో అవ్వడం ఎక్కువగా అవ్వవు అని చెప్తున్నారు. So water flow is divided into two categories, laminar flow and turbulent flow. Laminar flow indicates that each water particles flow in a definite path and never crosses the path of another particles. So laminar flow ఏంటంటే parallel direction లో యూనిఫామ్ గా ఫ్లో అవుతూ ఉంటాయి. సో ఇవి ఒక పార్టికల్ నుంచి ఇంకో పార్టికల్ కి కోయిన్సైడ్ అవ్వకుండా, టచ్ అవ్వకుండా, అంటే ఈచ్ అదర్ టచ్ అవ్వకుండా దేని పాటు దాని డైరెక్షన్ అది అన్నట్టు స్టడీ ఫ్లోని మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంది. వేరే టర్బులెంట్ ఫ్లో అనేది మనకి ర్యాండమ్ పాత్, దానికి ఒక పాత్ అనేది ఉండదు. మనం వాటర్ స్టాండర్డ్గా ఉన్న వాటిని డిస్టర్బ్ చేస్తే ఎలా కనపడతాయి, మొత్తం డిస్టర్బెన్స్ లాగా, అలాగా దానికి ఇర్రెగ్యులర్గా అండ్ ట్విస్టెడ్ ఎలా అంటే అలా దానికి నచ్చిన విధంగా అది ఫ్లో, టర్బులెంట్ ఫ్లో అనేది ఉంటుంది. సో వీటిని ఇండికేట్ చేయని మనకి ఇర్రెగ్యులర్ అండ్ ట్విస్టెడ్ మూమెంట్ అని మనకి టర్మినాలజీలో ఇచ్చారు. So hydraulic gradient, the water below
మేడం కట్ అయిపోయింది మేడం. హలో మేడం కట్ అయిపోయింది. ఎండ్ అయిపోయింది క్లాస్, వెళ్ళిపోవచ్చా? నెట్ అయిపోయినట్టుంది. అది అప్పుడే కుప్పని వస్తున్నదిలే. అదే శశికాంత్ పిలిచేదా క్లాస్ కి రండి అని. తెలిసింది, ఆయన ఫోన్ చేస్తా.